రెసిస్టెంట్ లేక హోల్డింగ్ పాస్ట్ అన్నటువంటి అర్థాలు ఈ గ్రీక్ పదం నుండి మనకు వస్తాయి. సో యాంతియోక్ అనేది రోమన్ వరల్డ్ లోనే, రోమా సామ్రాజ్యంలోనే థర్డ్ లార్జెస్ట్ సిటీ. మొట్టమొదటిది రోమా అయితే, రెండవది మెసపోటేమియా అయితే, మూడవది ఈ యొక్క యాంతియోక్. రోమా సామ్రాజ్యములో ప్రాముఖ్యమైనటువంటి మూడు పట్టణాల్లో అంతియోక అనేది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి పట్టణంగా మనం చూస్తా ఉన్నాం. అంతియోక ఎందుకు అంటే రోమా సామ్రాజ్యానికి మిడిల్ ఉన్నటువంటి, భౌగోళికంగా మిడిల్ ఉన్నటువంటి పట్టణం. ఇటు ఈజిప్ట్ కానివ్వండి, అటు ఏషియా మైనర్ కానివ్వండి, లేకపోతే గ్రీస్ కానివ్వండి, ఇటలీ కానివ్వండి, మెసపోతేమియా కానివ్వండి, ఈ ప్రాంతాలన్నిటికీ మిడిల్లో ఉంది, మధ్యలో ఉంది. కాబట్టి ఇది మరి అన్ని ప్రాంతాలకు ట్రావెల్ చేయడానికి, అన్ని ప్రాంతాల వరకు వచ్చి బిజినెస్ చేసుకోవడానికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పట్టణముగా అంతియోక పట్టణం బైబిల్లో మనకి కనిపిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణమైపోయిన తర్వాత యెరూషలేములో సంఘము వ్యాప్తి చెందుతున్నప్పుడు అక్కడ భయంకరమైన హింస చెలరేగినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత వారు మరి స్టెఫను చనిపోవడం, స్టెఫను కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులు తప్ప మరి ఎవరికి బోధింపక చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 11:19 ఫినీకే, కొప్రా, అంతియోకియా ప్రదేశముల వరకు సంచరించి ఆ ప్రాంతాలకు, యెరూషలేము పక్కన ఉన్నటువంటి ఫినీకే, కొప్రా అలాగే అంతియోక అనే ప్రాంతాలకు వాళ్ళు పారిపోయారు, చెదిరిపోయారు. వారి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని అక్కడికి వాళ్ళు మైగ్రేట్ అయిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు అంతియోక అనేది యెరూషలేములో అఫీషియల్ గా చర్చ్ స్టార్ట్ అయినప్పటికీ, చర్చ్ యొక్క ఉనికి ప్రారంభించబడినప్పటికీ అంతియోకలోనే సంఘముగా వారు మొట్టమొదటిగా పిలువబడ్డారు. అంటే అపోస్తుల కార్యాల్లో ఫస్ట్ చర్చ్ ఎక్కడుంది అంటే అంతియోకలో ఉంది అని మనం చెప్పాలి. ప్రారంభమైంది యెరూషలేములోనైనా ఈ యూదులందరూ కలిసి, మత ప్రవీణులందరూ కలిసి అక్కడ హింస చెలరేగినప్పుడు, ప్రాముఖ్యంగా స్టెఫన్ను పట్టుకుని రాళ్లతో కొట్టి చంపినప్పుడు ప్రభు నమ్ముకున్న వారందరూ ఎంతో బెదిరిపోయారు. వారి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఆ చుట్టుపక్కల ఉన్న కోప్రా, ఫెనీకే, అంతియోక ప్రాంతాలకు పారిపోయారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పెద్ద సిటీగా ఉన్నటువంటి అంతియోకు వెళ్ళారు. కాబట్టి కొంతమంది అపోస్తలులు వాళ్ళని వెంబడిస్తూ అంతియోకుకు వెళ్ళి అక్కడ ఒక ప్రాంతంలో వారు కూరుకుని సంవత్సరమంతా వారికి సువార్తను బోధించి అక్కడ సంఘాన్ని వారు స్థాపించినట్లుగా మనం చూస్తా ఉన్నాము. సో అంతియోకును మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా అపోస్తుల కార్యాల గ్రంథం 6:1-7 వరకు మనం చూస్తాం. అపోస్తుల కార్యాల గ్రంథం 6వ మొట్టమొదటిగా అంతియోకియా అనే పట్టణం గురించి మనకు కనిపిస్తుంది. ఇక్కడ 6వ అపోస్తుల కార్యాల్లో 7 డీకన్స్ ని, 7 సంఘ పెద్దల్ని అపోస్తులు మొట్టమొదటిగా చేతులు వేసి అభిషేకించినప్పుడు వారిలో ప్రాముఖ్యమైనటువంటి వాడు మత ప్రవిష్టునుడును అంతియోకు వాడునైన నికోలాసు అన్నటువంటి వ్యక్తి మనకు కనిపిస్తాడు అక్కడ మొట్టమొదటిగా. సో ఈ యెరూషలేములో సంఘం విస్తరిస్తున్నప్పుడు వారు భోజనాలు పెట్టడం కష్టమైపోతుంది, వస్తున్న క్రౌడ్ ను వాళ్ళు కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. అంతేకాకుండా హీబ్రూస్ కి అలాగే గ్రీక్ పీపుల్ కి, గ్రీక్ మాట్లాడేటువంటి వారికి, హీబ్రూ మాట్లాడేటువంటి వారికి గొడవలు చేసినాయి. విధవరాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సణుక్కోవడం, గొడవ పట్టడం తెలుసు కదండి. 4 రకాల ప్రజల చోట్ల ఇబ్బందులు వస్తాయి కదా. వాళ్ళు వచ్చినప్పుడు ఈ అపోస్తలుడైనటువంటి పేతురు, యోహాను, యాకోబులు ఏమనుకున్నారంటే మనం 3 లేక మనం 12 మంది చేయటం వల్ల కావట్లేదు, కాబట్టి మనము వర్క్ ని డెలిగేట్ చేద్దామని చెప్పి 7 పెద్దల్ని మొట్టమొదటిగా వారు డీకన్స్ అభిషేకించారు. వారిలో 6వ మనం చూసినప్పుడు 5వ యూదుల మత ప్రవిష్టుడును అంతియోకు వాడనగు నికోలాసు అనేటువంటి వాడు మొట్టమొదటిగా అంతియోకయ అనే పట్టణం నుండి యేసుక్రీస్తు పరిచర్యలో అడుగు పెట్టిన వాడిగా మనకు కనిపిస్తాడు. సో డీకన్స్, సంఘ పెద్దలు అన్నటువంటి చర్చ్ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ అనేది ఇదిగో ఇక్కడ నుంచి మనకు ప్రారంభమవుద్ది. సంఘంలో ఐక్యత కొలబడుతున్నప్పుడు చూడండి 6వ ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండును చిన్న చూపు చూచితురని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగుకొనిరి. ఇక్కడ వచ్చింది అసలు ప్రాబ్లం. ఎప్పుడైతే చర్చ్ గ్రో అవుతుందో, చర్చ్ విస్తరిస్తుందో,
వాక్యంలో ఉద్యోగం కలుగుతుందో సణుక్కోవడం కూడా మొదలైంది. సాతానుడి క్రియ ప్రారంభిస్తాడు కదండి. ఎవరెవరికి వచ్చిందంటే హీబ్రూ మాట్లాడేటువంటి వారికి, గ్రీకు మాట్లాడేటువంటి విడోస్ మధ్యలో కాస్త ప్రాబ్లం వచ్చింది. మీరు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, అక్కడ యూదులందరూ గ్రీక్ మాట్లాడతారు, కానీ హీబ్రూ మాట్లాడేటువంటి హెబ్రీలు కొంతమంది ఉన్నారు. వారు కల్చరల్ గా కాస్త ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళు అపోస్తులు ఆలోచించి వారికి పరిచర్య చేయడానికి, క్రమాన్ని బోధించడానికి, భోజనాలు పెట్టే విషయంలో కానివ్వండి, కానుకలు పెట్టే విషయంలో కానివ్వండి, పరిచర్య చేసే విషయంలో కానివ్వండి, ప్రియులారా ఈ 7 ఎవరైతే ఉన్నారో స్టెఫను, ఫిలిప్పు, ప్రోకురు, నికోరోము, తీమోను, పరిమినామ, యూదయ, వీళ్ళందరినీ మనం చూసినప్పుడు వీళ్ళ తర్వాత అద్భుతమైన పరిచర్య చేయగలిగారు. సంఘ పెద్దలుగా మాత్రమే కాదు, సంఘ నాయకులుగా, స్వార్థికులుగా అనేక ప్రాంతాలకు వెళ్ళారు. స్టెఫన్ గురించి మనకు తెలుసు, మొట్టమొదటి హతసాక్షిగా మనం చెప్పుకుంటాం. ఫిలిప్ గురించి మనకు తెలుసు, పరిపూర్ణమైన జ్ఞానం కలిగి అద్భుతమైన పరిచర్య, స్వార్థికుడిగా, ఫస్ట్ ఇవాంజలిస్ట్ గా మనకు కనిపిస్తాడు. ఇట్లా వీళ్ళు అద్భుతమైన పరిచర్య చేయగలిగారు. సో సంఘ పెద్దలుగా ఉండటం అంటే కానుకలు లెక్క పెట్టడం మాత్రమే కాదండి, లేక ఏదో సంఘంలో మామే పెద్ద లేకపోతే మేమే గొప్ప అన్న ఫీలింగ్ కాదు. ఇక్కడ అసలు సంఘానికి పెద్దలు, డీకన్స్ అన్నటువంటి ప్రస్థానము ఎక్కడి నుంచి ప్రారంభమైంది. వాళ్ళు ఏం చేశారో చూస్తే అసలు ఆలోచించకుండా మానలేవు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కంట్రోలింగ్ చేసినట్టు కానీ, డామినేటింగ్ చేసినట్టు కానీ, గొడవలు పడినట్టు ఎక్కడ లేదు. వారు అభిషేకించగానే అక్కడ నుండి అనేక ప్రాంతాలకు వారు పంపబడి దేవుని పరిచర్యకు బలమైన పాత్రలుగా వాడబడ్డారు. స్టెఫన్ గురించి చూస్తే ఎంత అద్భుతమైన వ్యక్తి, ఫిలిప్పు ఎంత జ్ఞానంతో నిండుకున్నటువంటి వ్యక్తి, తర్వాత యోధా మత ప్రవిష్ణుడు, క్రైస్తవ్యంలోకి వచ్చినటువంటి ఈ యొక్క నికోలస్ అనేటువంటి వ్యక్తి, అంత్యోకు చెందిన వాడు ఆయన తిరిగి వెళ్ళి ఎంత గొప్ప పరిచర్య చేశాడు. ప్రియులారా, సంఘ పెద్దల యొక్క ప్రాముఖ్యమైన పని ఏంటంటే స్వార్థికులుగా దేవుని వాక్యాన్ని ప్రకటించడంలో, ప్రార్థన చేయటంలో ప్రాముఖ్యమైన బాధ్యతను సంఘ పెద్దలు మోయాలి. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే కొన్ని డినామినేషన్స్ లో మనం చూస్తున్నాం, న్యూస్ లో ప్రతిరోజు కొట్టుకుంటున్నారు, కేసులు పెట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, రక్తం వచ్చేటట్లుగా బాదుకుంటున్నారు. ఇది దేవునికి ఎంత అవమానకరమో మరి సామాన్యమైన విశ్వాసులుగా మనమందరము ఆలోచించాలి. సో డీకన్స్ యొక్క ప్రాముఖ్యమైన పాత్ర ఫైనాన్సెస్ మాత్రమే కాదు, లేక చర్చ్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే కాదు. ద మెయిన్ టాస్క్ ఆఫ్ ద డీకన్స్ ఇన్ ద చర్చ్ ఈజ్ ఇవాంజలిజం, స్వార్థీకరణ. ఖచ్చితంగా స్వార్థ పనిలో పాల్గొవాలి, ప్రార్థనలు చేయాలి, ఉపవాసాలు చేయాలి. కావాలంటే స్టెఫను వలె క్రీస్తు పరిచర్య కొరకు హతసాక్షులుగా ఉండటానికైనా సంఘ పెద్దలు ముందుకు రావాలి. రైట్, ఇక్కడ ఇది మనం సందర్భం కాదు కానీ, సో 6వ అధ్యాయంలో మొట్టమొదటిగా మనకు అంతియోక్య అనేటువంటి ఆ ప్రాంతం పేరు మనకి కనిపిస్తుంది. సో వీళ్ళందరూ కూడా మరి అక్కడి నుంచి ప్రారంభమై 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఎప్పుడైతే స్టెఫను రాళ్లతో కొట్టబడతాడో, ఆ బిలీవర్స్ ఎవరైతే ఈ యొక్క పర్సిక్యూషన్ ఫేస్ చేస్తున్నారో వారు యెరూషలేము నుండి పారిపోయి అనాథులుగా, శరణాగతులుగా ఆ పక్కన ఉన్నటువంటి ఫినికే, కూప్రా, అలాగే అంతియోక ప్రాంతాలకు పారిపోయారు. అక్కడ వారు అంతియోకులో దేవుని స్వార్థను విన్నారు. అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట మనకి కనిపిస్తుంది. అక్కడ వారు సంఘముగా వారు కట్టబడినట్లుగా మనం చూస్తా ఉన్నాము. రైట్, ఆ తర్వాత మనం చూసినప్పుడు అపొస్తలుల కార్యాలు 11:26 వచనంలో ఆ అంతియోకులో బర్నబస్ యొక్క పరిచర్య మనం చూస్తా ఉన్నాం. బర్నబస్ చూడండి, అపొస్తలుల కార్యాలు 11:26 వచనం నుంచి ఆ దినముల యందు ప్రవక్తలు 25వ వచనం పైన మనం చూసినప్పుడు 23వ వచనం, అతడు వచ్చి, అంటే ఎవరు? బర్నబా వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి. ఎక్కడి నుంచి వచ్చాడు అంటే యెరూషలేములో వీళ్ళందరూ చెదిరిపోయి ఇక్కడికి వచ్చారు కదా, ఆ బర్నబా మొట్టమొదటిగా వచ్చి అక్కడ అంతియోకులో వీళ్ళు మరలా ఎట్లా కూడుకుంటున్నారో, దేవుని కృప ద్వారా ఎలాగ సమకూర్చబడుతున్నారు చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకున్న వల్లని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహు జనులు ప్రభు పక్షముగా చేరిరి. అంతటా అతడును సౌలును వెదకుటకు తార్షీషునకు వెళ్లి అతన్ని కనుగొని అంతియోకునకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరం ఎవరెవరు? తర్షులో ఉన్నటువంటి పౌలును కూడా తీసుకొచ్చి, పౌలు అలాగే
బర్నబా ఇరువురు కలిసి ఒక సంవత్సరం అంతా అంతియోకులో ఉండి వారికి దేవుని వాక్యమును బోధించారంట. అక్కడ సంఘము కట్టబడింది. అది అంతియోక సంఘము యొక్క ప్రారంభము. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే, శ్రమల మధ్యలో కట్టబడినటువంటి సంఘము అంతియోక్య సంఘము. హల్లెలూయా. విశ్వాసానికి ఎదురైంది పరీక్ష, శ్రమ. వారు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పారిపోయారు. కానీ ఒక పట్టణము వారిని కాపాడింది, వారిని వెల్కమింగ్ చేసింది, అక్కడ ఆశ్రయం ఇచ్చింది. ఆ పట్టణంలో మొట్టమొదటిగా దేవుని సంఘం స్థాపించబడింది. బర్నబా ఎంతో ఎంతో ధైర్యంతో యెరూషలేము నుండి ఇక్కడికి వచ్చి వారి మీద ఉన్న కృపను చూసి సంతోషించి దేవుని ఆత్మతో వాక్యముతో నింపబడి వారిని హెచ్చరించాడు, బలపరిచాడు, వాక్యాన్ని బోధించాడు. మరలా తర్షులో ఉన్నటువంటి పౌలుని తీసుకొచ్చి ఇరువురు కలిసి దేవుని వాక్యాన్ని ప్రకటించారు. అక్కడ అంతియోకులో దేవుని యొక్క సంఘము స్థాపించబడినట్లుగా మనం చూస్తున్నాం. అదే 11వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే అక్కడ అంతియోకులో ప్రవక్తలు కూడా ఉన్నారు అన్న మాటను మనం చూస్తాం. చూడండి, 11వ అధ్యాయము 27వ వచనం నుంచి 30వ వచనం మనకు చూస్తే అగబు అనేటువంటి ప్రాఫెట్ మనకు కనిపిస్తాడు. అగబు, ప్రాఫెట్ కాల్డ్ అగబస్. అగబు అనేటువంటి ప్రవక్త, ఆయన అక్కడ దేవుని ఆత్మతో నింపబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోతుందని సూచించాడు. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించింది. అప్పుడు శిష్యులు, ఇక్కడ వరకు ఆగుదాం. ఇక్కడ అంతియోకులో దేవుని స్వార్థ ప్రకటించబడింది, సంఘము స్థాపించబడింది, బర్నబా పౌలు పరిచయం చేస్తున్నారు. అక్కడ ఒక ప్రాఫెట్ కూడా ఉన్నాడు, అంటే ప్రొఫెటిక్ మినిస్ట్రీ కూడా జరిగింది అక్కడ. అదేంటంటే అగబు అనేటువంటి ఒక ప్రవక్త లేచి దేవుని ఆత్మతో నింపబడి రాబోతున్న కాలంలో గొప్ప కరువు రాబోతుందని ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. ఆ క్లౌదియా చక్రవర్తి కాలములో అది జరిగిందంట చరిత్ర ప్రకారము. అప్పుడు వీళ్ళు ఏం చేశారో చూద్దాం. చూడండి, వాళ్ళు ఏం జరిగిందంటే, అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకున్నారు. ఇది గొప్ప విషయం ప్రియులరా. అప్పుడే కట్టబడినటువంటి ఒక బేబీ చర్చ్ ఇది, యాంటియోక్ చర్చ్. కానీ ఎప్పుడైతే కరువు వచ్చిందో యెరూషలేములో ఉన్నటువంటి యోదయ వారికి తమ సహోదరులకు సహాయం పంపడం కొరకు వారందరూ కూడా దాతృత్వం కలిగి చేతులు చాపి సహాయాన్ని పోగు చేశారంట. దేవునికి మహిమ కలుగును గాక. వారు విన్నటువంటి సువార్త క్రియారూపకంగా వారు చూపించడానికి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. శ్రమల మధ్యలో కట్టబడటమే కాదు, వాక్యాన్ని అంగీకరించడమే కాదు, వాక్య సంబంధమైన ఉజ్జీవం రావడమే కాదు, అంతేకాకుండా ఇతరులకు సహాయం చేసేటువంటి స్థితిలో కూడా దాతృత్వము కలిగిన సంఘముగా, జనరసిటీ కలిగినటువంటి సంఘముగా ఈ సంఘము లేఖనాల్లో మనకి కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే విధంగా అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము 22 నుంచి 35 వరకు మనం చూసినప్పుడు పౌలు, అలాగే బర్నబా, శీల వీళ్ళందరూ చేసినటువంటి మిషనరీ యాత్రలకు ఈ అంతియోక సంఘము ఒక సెంట్రల్ పాయింట్ గా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అపోస్తుల కార్య 13వ అధ్యాయం 1వ వచనం కానివ్వండి, 14వ అధ్యాయం 26వ వచనం కానివ్వండి, అలాగే 18వ అధ్యాయం 22 వచనాలు కూడా మనం చూసినప్పుడు వీళ్ళు చేసినటువంటి మిషనరీ యాత్రకు, మిషనరీ యాత్రలకు, స్వార్థ ప్రకటనకు అంతియోక సంఘము ప్రాముఖ్యమైనటువంటి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి సంఘముగా ఉంది. దేవునికి స్తోత్రం. ఇలా చాలా విషయాలు అంతియోక సంఘం గురించి మనం నేర్చుకోవచ్చు. వాట్ మేక్స్ దిస్ చర్చ్ సో గ్రేట్? ఈ అంతియోక సంఘము శ్రమల మధ్యలో కట్టబడినప్పటికీ, ప్రారంభించబడిన సంఘమైనప్పటికీ, అంటే ఒక బేబీ చర్చ్ గా ఉన్నప్పటికీ, ఎందుకు నేటి సంఘాలకు మాదిరికరమైన సంఘంగా ఉంది అంటే, నేను చెప్తున్నాను, మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, దో దిస్ చర్చ్ వాజ్ మల్టీ కల్చరల్ చర్చ్. రకరకాల ప్రజలు, నేను చెప్పాను కదా, మొట్టమొదటిగా మనము 11వ అధ్యాయంలో 19వ వచనంలో మనం చూసినప్పుడు హీబ్రూస్ ఉన్నారు, జ్యూస్ ఉన్నారు, అంతేకాకుండా రోమన్స్ ఉన్నారు. రకరకాల జాతుల నుండి ఎవరైతే కన్వర్ట్స్ ఉన్నారో యెరూషలేములో వాళ్ళందరూ వచ్చి అంతియోకులో ఉన్నారు. ఫినికే, కోప్రా, అంతియోక్య వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. అంటే మల్టీ కల్చరల్ పీపుల్ ఉన్నారు. కానీ దో దే వర్ మల్టీ కల్చరల్ పీపుల్, దే వర్ క్రైస్ట్ సెంటర్డ్ చర్చ్. వాళ్ళు క్రీస్తు కేంద్రీకృతముగా కట్టబడినటువంటి సంఘము. 15వ అధ్యాయం 22వ వచనం నుంచి 35వ వచనం వరకు మనం చూస్తే డిబేట్ జరిగింది అక్కడ పౌలు, బర్నబాలు కలిసి వాక్యానుసారంగా వారికి చాలా విషయాలు బోధించారు. అంతియోక్య సంఘము
వాక్యము బోధించడానికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి సంఘము, బైబిల్ బేస్డ్ చర్చ్ అనొచ్చు. వాక్యమే ప్రామాణికంగా. ఆ తర్వాత చాలా సంఘాలు కట్టబడ్డాయి, కానీ అంతియోకియా ప్రప్రథమైన సంఘము, పునాది వేయబడిన సంఘము, దేవుని వాక్యము ద్వారా మాత్రమే కట్టబడిన సంఘంగా మనకి కనిపిస్తుంది. సో ప్రియులారా, మనం ఆలోచన చేసినప్పుడు తర్వాత ఇది మల్టీ కల్చరల్ చర్చ్ అయినప్పటికీ, నేను ఇందాక చెప్పాను, ఇది అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉంది. అటు ఇటలీ కానివ్వండి, గ్రీస్ కానివ్వండి, మెసపోతమియా కానివ్వండి, ఇటు యెరూషలేం కానివ్వండి, అన్ని ప్రాంతాలకు భౌగోళికంగా మధ్యలో ఉంది. కాబట్టి అన్ని రకాల ప్రజలు ఈజీగా ట్రావెల్ చేసే యాక్సెసిబిలిటీ ఉంది. కాబట్టి అన్ని రకాల జాతులు, అన్ని రకాల భాషలు ఆ ప్రాంతంలో ఉన్నప్పటికీ మల్టీ కల్చరల్ సెట్టింగ్స్ లో క్రైస్ట్ను మిస్ అవ్వకుండా వాక్య కేంద్రముగా వీళ్ళు కట్టబడ్డారు. ప్రియులారా, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, కల్చర్స్ చాలా ఉంటాయి, కల్చరల్ సెట్టింగ్స్ చాలా ఉంటాయి, కల్చర్స్ మారుతా ఉంటాయి. కల్చర్ వేరు, క్రైస్ట్ వేరు. మన కల్చర్ని మనం ఫాలో అవుతూనే క్రైస్ట్ను మిస్ అవ్వకుండా క్రీస్తు కలిగిన సంఘముగా, క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి సంఘముగా మనం కట్టబడాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అంటే కల్చర్స్ మనం ఫాలో అవ్వాలా పాస్టర్ గారు అంటే, అక్కడ కొంచెం ఒక థిన్ లైన్ ఉంటుందండి. ఆ లైన్ వరకు ఓకే. అలా కాకుండా వాళ్ళు చేసే పండుగలన్నీ మేము చేస్తాం, వాళ్ళు చేసే గంతులన్నీ మేము వేస్తామంటే దీనికి వాక్యం ఒప్పుకోవట్లేదు. అన్నిటికంటే ముఖ్యంగా మనం కింగ్డమ్ కల్చర్ అనేది బిల్డ్ చేస్తున్నాం. దేవుని రాజ్య సంబంధమైనటువంటి కల్చర్ని మనం బిల్డ్ చేయాలని కొలస్సీ పత్రికలో పౌలు చాలా క్షుణ్ణంగా రాశాడు. సో ఈ లోక సంబంధమైన కల్చర్స్ మధ్యలో మనం ఉంటున్నప్పుడు, ఒకవైపు సమాజాన్ని గౌరవిస్తూ రకరకాల విధానాల్లో ఎంతవరకు సాధ్యమో అంతవరకు కొన్ని కల్చర్స్ ని మనం ఫాలో అవుతూనే క్రీస్తును కోల్పోకుండా క్రైస్ట్ కల్చర్ ని మనము సంఘాల్లో కట్టాలి. క్రైస్ట్ కల్చర్ చర్చెస్ ని మనం బిల్డ్ చేయాల్సినటువంటి వారమైన అంతియోక సంఘములో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఇది. అలాగే 11:23 చూస్తే, దిస్ అంతియోక్ చర్చ్ వాజ్ ది ఫాలోడ్ లార్డ్. దేవుణ్ణి వెంబడించినటువంటి సంఘము, దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి సంఘము. వారికి ఉన్న శ్రమలు, వారికి ఉన్న పరీక్షలు, వారికి ఉన్న ఇబ్బందులు, వాటి నడుమ దే నెవర్ లాస్ట్ లార్డ్. దేవుణ్ణి ఎప్పుడు కూడా వాళ్ళు కోల్పోలేదు. దేవుణ్ణి కేంద్రంగా పెట్టుకుని దేవుడు కలిగిన సంఘంగా ఉన్నారు. అంటే దేవుడు లేని సంఘాలు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటున్నాయి. ఈ రోజుల్లో క్రీస్తు పేరు చెప్పుకుని క్రీస్తు లేనటువంటి సంఘాలు, దేవుని పేరు చెప్పుకుని దేవుడు లేనటువంటి సంఘాలు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో మనం చూస్తున్నాం, యేసు ప్రభుకి నిమజ్జనం అంట. యేసు ప్రభుకి నిమజ్జనం అని చెప్పి పెద్ద పెద్ద ఊరేగింపులు చేసి ఆ లోక సంబంధమైన ఆచారాలన్నీ కూడా వచ్చేసినాయి. ఎంత ప్రమాదకరమైన ఎడ్జ్ లో మనం ఉన్నాము అంటే, చర్చెస్ లో ఇవి క్రిస్టియన్ చర్చెసా లేక వేరే అనేటువంటి సందేహం బయట వ్యక్తులకు వస్తుంది. అంటే లోకం ఏం చేస్తుందని మనం చేయాలి. భజనలు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, ఏమంటారు మాలలు వేసుకుంటున్నారు. ఇవన్నిటి నడుమ ప్రియులరా ఏమి మనం కోల్పోతుందంటే, క్రీస్తు సంఘములో ఉండాల్సినటువంటి ప్రాముఖ్యత, క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి ఔన్నత్యము, పరిశుద్ధత, గౌరవముని సంఘము కోల్పోతుందన్న విషయాన్ని జ్ఞాపకం. మల్టీ కల్చరల్ చర్చ్ అనే మొట్టమొదటి ఎందుకు మెన్షన్ చేశానంటే, నేడు మన లోకంలో ఎన్ని కల్చర్స్ ఉన్నాయో, కల్చర్స్ యొక్క ప్రభావం చర్చిలోకి ఎంత వేగంగా లోపలికి వచ్చేస్తుందో, అదే రకమైన పరిస్థితులు ఆనాడు అంతియోక సంఘంలో ఉంది. కానీ అంతియోక సంఘము కల్చర్స్ చుట్టూ ఉన్నా కానీ క్రీస్తును కోల్పోలేదు, క్రీస్తును పట్టుకుంది. దే హ్యావ్ లార్డ్, దే ఫాలోడ్ లార్డ్ అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియులరా, ఆల్మోస్ట్ మనం 6వ అధ్యాయం దగ్గర నుండి 15వ అధ్యాయం వరకు మనం చూసినప్పుడు అంతియోక సంఘం గురించి చాలా మాటలు రాయబడ్డాయి. వాళ్ళు వాక్యం గురించిన జ్ఞానము, వాక్యాన్ని గురించిన డిబేట్స్, ఇతర మిషనరీస్ వచ్చినప్పుడు, పౌలుతో పాటు బర్నబా వచ్చిన, శీల వచ్చిన, ఎల్డర్స్ వచ్చిన, వాళ్ళని చేర్చుకున్న విధానము, వారికి ఆతిథ్యం ఇచ్చినటువంటి విధానము ఎంతో ఆధ్యాత్మికంగా, ఆత్మ సంబంధంగా మనకి కనిపిస్తుంది. సో రెండవదిగా దే ఫాలోడ్ లార్డ్. మూడవదిగా మనం చూసినప్పుడు దే హ్యాడ్ వెరీ గ్రేట్ లీడర్షిప్ అండి. అద్భుతమైనటువంటి నాయకులను వాళ్ళు పెట్టుకున్నారు. బర్నబా కానివ్వండి, పౌలు కానివ్వండి, వీళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటించడంలో ఎక్కడా కూడా రాజీ పడలేదు.
ప్రియులారా, నాయకులుగా ఉంటున్నటువంటి మనము చేయాల్సిన పని ఏంటంటే దేవుని సంఘాన్ని కట్టే విషయంలో, దేవుని వాక్యాన్ని బోధించే విషయంలో నెవర్ ఎవర్ కాంప్రమైజ్, బికాస్ దిస్ చర్చ్ బిలాంగ్స్ టు లార్డ్. దేవునికి చెందిన చర్చ్ కాబట్టి, సంఘం కాబట్టి, ఇది బోధిస్తే మా పైన పెద్ద పాస్టర్ ఎదుగుతాడేమో, ఇది బోధిస్తే విశ్వాసులు బాధపడతారేమో, ఈ మాట చెప్తే సంఘ పెద్దలు ఇట్లా అంటారేమో, కమిటీ వాళ్ళు ఇట్లా అంటారేమో, నా సీనియర్ పాస్టర్ ఇలా అంటారేమో, అలాంటివేమీ కూడా మనం పట్టించుకోం. కారణం ఏంటి అంటే దేవునికి అకౌంటబుల్ గా మనం చూసుకుని, దేవునికి అకౌంటబుల్ గా మనం ఉంటూ ఆ వాక్యాన్ని బోధించే విషయంలో పాపాన్ని పాపమని, పరిశుద్ధతను పరిశుద్ధతని, వాక్యానుసారంగా ఆత్మానుసారంగా మనము సంఘాన్ని కట్టడంలో వి విల్ నెవర్ కాంప్రమైజ్. ఇది అంతియోక సంఘానికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. దే హ్యాడ్ వెరీ గ్రేట్ లీడర్షిప్. సర్వెంట్ వుడ్ లీడర్స్ ఉన్నారు అక్కడ, టాస్క్ ఓరియంటెడ్ లీడర్స్ ఉన్నారు. అంతేకాకుండా జ్ఞానము, నాలెడ్జ్ ఉన్నటువంటి, మంచి మేధస్సు ఉన్నటువంటి లీడర్స్ 13వ అధ్యాయంలో మనకి కనిపిస్తారు. వాళ్ళు దేవుని వాక్యము ప్రకటిస్తూనే, అంతేకాకుండా హేరోదుతో 13వ అధ్యాయంలో అంతియోకులో ఉన్న సంఘములో బర్నబా, నిఘేర్ అనబడిన సైమోను, కురేనీయుడు అనబడిన లూకియా, శతాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులుగా ఉండి వీళ్ళందరూ లీడర్స్ అండి అక్కడ. ఆ తర్వాత మనం చూసినప్పుడు వాళ్ళు ఉపవాసం ఉంటున్నారంట, దేవుని సేవిస్తున్నారంట. అంతేకాకుండా సౌలును బర్నబాను ప్రత్యేకపరిచి దేవుని ఆత్మస్వరముకు లోబడి వాళ్ళందరూ ఉపవాసం ఉండి చేతులుంచి ప్రార్థన చేసి మొట్టమొదటి మిషనరీ జర్నీకి పౌల్ని బర్నబాను పంపించారంట. ఎంత అద్భుతమైన లీడర్షిప్ అండి. వాళ్ళు చేతులుంచారు. చూడండి ఆ మాట 13వ అధ్యాయం. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పౌలు మీద, బర్నబా మీద చేతులుంచి సెట్ దెమ్ అపార్ట్ ఫర్ మై టాస్క్ అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు వారిని ప్రత్యేకమైన పని కొరకు ప్రత్యేకించుడి అన్న మాటకు లోబడి పౌలును బర్నబాను, ఏమండి అక్కడ శ్రమల్లో బర్నబా సంఘాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. కానీ పరిశుద్ధాత్మ చెప్పిన మాటకు లోబడి బర్నబాను కూడా పంపించడానికి వాళ్ళు వెనకాడలేదు. అంత అద్భుతమైన స్పిరిచువల్ మెచ్యూరిటీ కలిగినటువంటి లీడర్షిప్ అక్కడ అంతియోక సంఘములో ఉంది. హల్లెలూయా. ప్రియులారా, ఆర్గనైజేషన్ ముందుకు నడవాలన్నా, సంఘాలు ముందుకు నడవాలన్నా, సంఘాల యొక్క పోకడాల యొక్క భవిష్యత్తు ఆత్మ సంబంధమైన నాయకత్వం మీదనే ఆధారపడి ఉంది. నాయకులు ఎంత గొప్పవారైతే సంఘాలు అంత గొప్పగా ఉంటాయి. నాయకులు, ఫౌండర్ గొప్పగా ఉంటున్నాడు, ఎంతో కష్టపడి సంఘాలు గడుపుతాడు, 2000 సంఘాలు, 3000 సంఘాలు. ఆయన చనిపోయిన తర్వాత సరైన లీడర్షిప్ లేక క్రైస్తవ సంస్థలు ఎంత కోర్టు పాలవుతున్నారో, ఎంత భయంకరమైన శోధనలో ఉంటున్నారో మనం చూస్తున్నాం. సో స్పిరిచువల్ లీడర్షిప్, ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనం ఆలోచన చేయాల్సిన మాట ఏంటంటే, అంతియోక సంఘము ఎందుకు మాదిరికరమైన సంఘం అంటే దే హ్యాడ్ స్పిరిచువల్, మెచ్యూర్ అండ్ గ్రేట్ లీడర్షిప్ వారి మధ్యలో ఉంది. హల్లెలూయా. సో మొట్టమొదటిగా ఇట్ వాజ్ ఎ మల్టీ కల్చరల్ చర్చ్, రెండవదిగా దే ఫాలోడ్ లార్డ్, మూడవదిగా గ్రేట్ లీడర్షిప్ వాళ్ళకుంది, నాలుగవదిగా యాంటియోక్ చర్చ్ లో దే ఇంక్లూడెడ్ మిషనరీ వర్క్. 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దే సెంట్ పాల్ అండ్ బర్నబాస్ ఫర్ ద ఫస్ట్ మిషనరీ జర్నీ, మొట్టమొదటి మిషనరీ జర్నీ. ఆ తర్వాత 14వ అధ్యాయం 28వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి పౌలు బర్నబాలు మిషనరీ యాత్ర ముగించుకుని దే కేమ్ బ్యాక్ టు యాంటియోక్ టు రిపోర్ట్ అబౌట్ దేర్ మిషనరీ జర్నీ. వాళ్ళు చేసిన మిషనరీ యాత్ర గురించి నివేదిక నడిపించడానికి 14వ అధ్యాయంలో మరలా వాళ్ళు అంతియోకకు తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత 15వ అధ్యాయం 40వ వచనంలో ఈసారి పౌలు బర్నబా కాకుండా పౌలును సీలను వాళ్ళు రెండవ మిషనరీ యాత్రకు వాళ్ళని పంపించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మిషనరీ యాత్రలు, స్వార్థ ప్రకటన అనేది అంతియోక సంఘములో నుండి జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మిషనరీ టాస్క్, సెండింగ్ పీపుల్ అవుట్ సైడ్. ఎంతమందిని బయటకు పంపిస్తున్నాం, ఎంతమందిని ట్రైన్ చేస్తున్నాం, ఎంతమందిని దేవుని వాక్యంలో ఎక్యూప్ చేసి వారిని గ్రామాల కొరకు, పట్టణాల కొరకు, రాష్ట్రాల కొరకు, స్వార్థ పని కొరకు పంపిస్తున్నాం. ప్రియులరా, అంతియోక సంఘము నేడు డివైన్ చర్చ్ కు మాదిరికరం. ఎందుకు అంటే మనం కూడా మన డివైన్ చర్చ్ కు డివైన్ మిషన్ చర్చ్ అని పెట్టుకున్నాం. మన ఆలోచన ఏంటి అంటే మనలో నుండి అనేక మంది స్వార్థికులు లేవాలి, వాక్యోపదేశకులు లేవాలి,
చర్చ్ ప్లాంటర్స్ లేవాలి, దేవుని సేవకులు లేవాలి అనేక ప్రాంతాల్లో. సో వీఆర్ ఈ సంవత్సరం నుంచి మనము బైబిల్ ట్రైనింగ్స్ అనేవి లాంచ్ చేస్తున్నాం కాబట్టి ప్రభు చిత్తం అయితే కొంతమందినైనా దేవుని కొరకు సిద్ధపరిచి ఆయా ప్రాంతాల్లో పంపించాలనేటువంటి భారమును దేవుడు మన హృదయాలకు ఇచ్చాడు. కాబట్టి ప్రియులరా, అంతియోక సంఘము మిషనరీ వర్క్ చేస్తున్నటువంటి సంఘము. సో ప్రియులరా, నేను చాలాసార్లు చెప్పాను, చర్చ్ అంటే 4 గోడల మధ్యలో ఆదివారం వెళ్ళామా, కూర్చున్నామా, వచ్చామా కాదు. దేవుడు మనకిచ్చిన టాస్క్ ఏంటంటే, మీరు భూదిగంతముల వరకు వెళ్ళి స్వార్థను ప్రకటించుడి. ఒకవేళ మీరు వెళ్ళకపోతే వెళ్తున్న వారిని ప్రోత్సహించండి, వెళ్తున్న వారికి సహకరించండి, వెళ్తున్న వారి కొరకు ప్రార్థన చేయడి అన్న మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. 4వ పాయింట్ ఏంటి అంత్యోక సంఘములో గొప్ప విషయం అంటే, టీచింగ్ అనేది వారి లైఫ్ లో, వారి చర్చ్ లో మెయిన్ థీమ్ గా మనకు కనిపిస్తుంది. 15వ అధ్యాయం 1-2 వరకు మనం చూస్తే డిబేట్ జరిగింది అక్కడ. అంతేకాకుండా 30వ వచనంలో మనం చూసినప్పుడు పౌలు అలాగే బర్నబాలు కూడా చాలా డిబేట్ చేశారు దేవుని వాక్యం గురించి. అక్కడ భయంకరమైనటువంటి డిబేట్స్, అంటే వాదోపవాదాలు, తర్కంలో వచ్చినప్పుడు 30వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి దే యాక్సెప్టెడ్ ద టీచింగ్స్ ఆఫ్ ఎల్డర్స్. ఆ సమాజ మందిరములో వారు నిలబడి బోధిస్తున్నప్పుడు పౌలు బర్నబాలు చెప్పిందంతా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ప్రియులరా, బోధ అనేది సంఘములో ప్రాముఖ్యమైన విషయం. ఆరాధనతో పాటు, విజ్ఞాపనలతో పాటు సందేశాలు కూడా చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించాలి. దేవుడు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. ప్రియులరా, పాటలు బాగా ఎంటర్టైన్మెంట్ గా బాగుంటాయి, ఆరాధనలు కూడా బాగుంటాయి, ఎందుకంటే ప్రార్థన చేయొచ్చు కదా, మన సమస్యలను చెప్పుకోవచ్చు. కానీ ప్రసంగం అనగానే చాలా మంది లేచి వెళ్ళిపోతారు. ప్రసంగానికి స్టార్టింగ్ లో ప్రార్థన చేద్దామంటే భయం వేస్తుంది. కారణం ఏంటంటే ఆ ప్రార్థనలో చాలా మంది ఎత్తపడతారు కొన్నిసార్లు. నేను చాలా సార్లు అందుకే చెప్తాను ముందే, సో ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, గేట్స్ ఏమని చెప్తాను ప్రసంగానికి ముందు. ప్రియులరా, బోధ అనేది ప్రాముఖ్యం. ఎనీ చర్చ్ క్రీస్తు రక్తముతో కడగబడి కట్టబడి ఏ సంఘానికైనా దేవుని బోధ ప్రాముఖ్యమైంది. అపోస్తుల కార్యములో ఆది సంఘానికి కూడా ఉన్నటువంటి వారు బోధ యందును, ప్రార్థన యందును, సహవాసమందుటను, రొట్టె వీడ్చుటయందును ఎడతెగక ఉండిరి. సో టీచింగ్ ఈజ్ ద మెయిన్ మోటో ఆఫ్ చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని సంఘానికి బోధ అనేది ప్రాముఖ్యమైన మోటోగా మనం ఉండాలి. ఆఖరిగా 5వదిగా మనం 11వ అధ్యాయం 29వ వచనం చూస్తాం. అంత్యోక సంఘంలో ఉన్న మరొక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే దాతృత్వము కలిగినటువంటి సంఘము. వాళ్ళు శ్రమల్లో ఉన్నప్పటికీ, కష్టాల్లో ఉన్నప్పటికీ యెరూషలేము నుండి పారిపోయి వచ్చిన వారిని చేర్చుకున్నారు, సంఘముగా కట్టుకున్నారు తమను తాము. అంతేకాకుండా యూదులు శ్రమల్లో ఉన్నారని తెలుసుకున్నప్పుడు, కరువు రాబోతుందని అగబు ప్రకటించినప్పుడు వారు తమ సమిష్టిగా సామర్థ్యము కొలవి చేతులు చాపి వారి ఇతరులకు సహాయము చేశారు. దైవ జనాంగమా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు మనము ఇచ్చేటువంటి విషయంలో, దేవుని కొరకు చేతులు చాచేటువంటి విషయంలో మనం ఎడతెగక, నేను అదే చెప్పాను కదా, దేవునికి ఇచ్చేటప్పుడు మన చేతులు కొరత చేస్తుంటే దేవుడు మనకిచ్చేటప్పుడు ఒకవేళ చేతులు కొరత చేసుకుంటాడేమో. కాబట్టి దాతృత్వం విషయంలో, దేవునికి ఇచ్చేటువంటి విషయంలో సమృద్ధిగా ఇచ్చేటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది దేవుని వాక్యానుసారం. క్రైస్తవులు అడుక్కుంటారు, సంపాదించుకుంటారు. ఇది ఎవరు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ప్రియులారా, వచ్చే ప్రతి రూపాయి కూడా దేవుని మహిమ కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, ఇబ్బందులు ఉన్నటువంటి పాస్టర్స్ కొరకు. రీసెంట్ గా లాస్ట్ వీక్ లో ఏలూరులో ఒక పాస్టర్ కొడుకు భయంకరమైన వ్యాధిగ్రస్తుడయ్యాడు. ఇమీడియట్ గా ఆపరేషన్ చేయాలి, 8 లక్షలు ఖర్చు అవుతాయి. మనకు తెలిసినప్పుడు ఒక బ్రదర్ నేను అడిగినప్పుడు ఇమీడియట్ గా 10,000 పంపించాను, నేను పంపించాను. అట్లా ఇప్పుడు బళ్ళారిలో ఒక బ్రదర్ హార్ట్ అటాక్ వచ్చింది, ఒకేసారి 4 స్టంట్స్ వేయాల్సి వచ్చింది. పాస్టర్ బళ్ళారిలో పల్లెటూరులో మరి బండి మీద తిరుగుతూ సేవ చేస్తున్నాడు. ఆయన పేరు ఓం సాయిరాం. ఆయనకి సహాయం చేయాలి. ఇలాంటి కొంతమంది గురించి మనం తెలిసినప్పుడు దేవుడు వాక్యం చెప్పినట్లుగా మన సామర్థ్యం కొలది దేవుడు మనల్ని ప్రేరేపిస్తే మనం చేతులు చాటి దైవ సేవకులు మనం ఇవ్వాలి. మనం ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది తెలుసా, ఇదిగో ఈ ఫ్యామిలీ మీకు సహాయం చేశారు బ్రదర్, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అని చెప్తాను నేను. ఆ ఫ్యామిలీ పేరు వాళ్ళు రాసుకుని ఎవ్రీడే వాళ్ళ విజ్ఞాపన ప్రార్థనలో ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. ఇచ్చే సామర్థ్యం దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఇవ్వండి. దేవుని సేవకును ముందుకు తీసుకువెళ్ళటానికి, సమస్యలు ఉన్నవారు, ఇబ్బందులు ఉన్నటువంటి వారు, పాస్టర్స్ గురించి నేను చాలాసార్లు చెప్పాను. కొన్ని విలేజెస్ లో పనిచేస్తున్నటువంటి వారు 3 పూట్ల తినలేనటువంటి సేవకులు ఉన్నారు.
సరైన వస్త్రాలు ధరించుకోలేనటువంటి దేవుని సేవకులు ఉన్నారు. వాళ్ళ పిల్లల చదువులకి డబ్బులు లేక మరి చాలా వేదన పడుతున్నటువంటి సేవకులు ఉన్నారు. మన భారం ఏంటి అంటే ప్రభు చిత్తం మీద డివైన్ చర్చ్ లో నుంచి ఇలాంటి కొంతమంది సేవకులనైనా మనము సహాయం చేయాలని ప్రార్థనాపూర్వకంగా మనం ఎదురు చూస్తున్నాం. సో వెన్ గాడ్ బ్లెస్ యూ ఫైనాన్షియల్లీ, మనం లివింగ్ స్టాండర్డ్స్ ని కాకుండా గివింగ్ స్టాండర్డ్స్ ని మనం పెంచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. లివింగ్ స్టాండర్డ్స్ మనం బాగా సంపాదించుకుంటున్నాం, అన్ని లివింగ్ స్టాండర్డ్స్. ఒకప్పుడు ఉన్న దానికంటే పైనుండి కిందకి బంగారము, విస్తారమైనటువంటి ధనం కలిగినటువంటి విధానము, 5,000 పెట్టుకోవాల్సిన దానికి 50,000 పెట్టుకుంటూ ధనాన్ని అట్లా వ్యర్థంగా ఖర్చు పెట్టొద్దండి. దేవుడు మనకిచ్చే ప్రతి రూపాయి గురించి అకౌంటబిలిటీ దేవుడు అడుగుతాడు. మనము తీర్పు దినాన నిలబడాలి ప్రభువుకి. కాబట్టి వెన్ గాడ్ బ్లెస్సింగ్ యూ ఫైనాన్షియల్లీ, డోంట్ రైజ్ యువర్ లివింగ్ స్టాండర్డ్స్, రైజ్ యువర్ గివింగ్ స్టాండర్డ్స్. కాబట్టి అంతియోక సంఘములో ఉన్న ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, వారు మన సంఘం వలని అప్పుడే కట్టబడిన సంఘం అయినప్పటికీ ఇచ్చే విషయంలో, ఇతరులకు సహకరించే విషయంలో దాతృత్వం కలిగిన సంఘంగా ఉన్నారు. ప్రియులారా, చాలా మంది థియోలజియన్స్ రాసిన మాట ఏంటంటే, అపోస్తుల కార్యాల గ్రంథం ఆఖరి వరకు మనం చదివినప్పుడు, దాదాపుగా 28 అధ్యాయాలు అనుకుంటాను నేను, ఆఖరి వరకు మనం చదివినప్పుడు దాదాపుగా 28 అధ్యాయాలు కలిసి 14 సంఘాలు మనకు కనిపిస్తాయి. మేజర్ చర్చెస్, మెన్షన్ చేయబడిన చర్చెస్. అన్ని సంఘాల కంటే కూడా ఏ ఫాల్ట్ లేనటువంటి చర్చ్ గా అంతియోక సంఘం మనకు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు? వాట్ మేక్స్ దిస్ చర్చ్ ఆఫ్ యాంటియోక్ సో గ్రేట్ అంటే, దే వర్ మల్టీ కల్చరల్ and they followed Lord in spite of sufferings. అంతేకాకుండా వాళ్ళు మంచి స్పిరిచువల్ నాయకులను కలిగి ఉన్నారు. అంతేకాకుండా మిషనరీ వర్క్ లో ముందున్నారు. అంతేకాకుండా టీచింగ్ అనేది వారి చర్చిలో మెయిన్ మోటోగా ఉంది. వారు ఇచ్చే విషయంలో ముందున్నారు, సమృద్ధిగా ఇవ్వగలిగారు, చేతులు చాచి అలవాటు కలిగి ఉన్నారు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. అద్భుతమైనటువంటి విధానంలో సంఘం కట్టబడింది. సో చర్చ్ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఈజ్ అవర్ చర్చెస్, మీరు వెళ్తున్న సంఘాలు లేక మీరు ఉంటున్న సంఘాలు ఈ లక్షణాలు కలిగి ఉన్నాయా లేవా అనేవి మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమైంది. సో చర్చ్ ఇన్ యాంటియోక్ ఈజ్ ఎ మోడల్ చర్చ్ ఫర్ టుడేస్ చర్చ్. ఎందుకు? కల్చరల్ గా నేను చెప్పాను, అలాగే సెలబ్రిటీ కల్చర్, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అంతియోక సిటీ గురించి మనం మాట్లాడుకోవడానికి, నేను ఈ సిటీ గురించి కాస్త రీసెర్చ్ చేస్తా ఉన్నప్పుడు అసలు నాకు లాస్ ఏంజల్స్ గుర్తొచ్చింది. ఎందుకంటే కల్చరల్ గా, అంతేకాకుండా ఈ విషయాల్లో సెలబ్రిటీ కల్చర్ ఎక్కువగా ఉంది యాంతియోక్ లో. కానీ గొప్ప విషయం ఏంటంటే, వాళ్ళు ఎప్పుడూ కూడా క్రీస్తును కోల్పోలేదు. దే ఆల్వేస్ ఫాలోడ్ లార్డ్. దేవుణ్ణి సేవించారు, దేవుణ్ణి వెంబడించినటువంటి సంఘంగా మనకి అంతియోక సంఘము కనిపించింది. ప్రియులారా, అంతియోక సంఘం వల్ల మనం కట్టబడదామా? అంతియోకను ఒక మాదిరికరమైన సంఘంగా మనం తీసుకుని మన సంఘాలను మార్చుకుందాం, మన సంఘాలను కట్టుకుందాం. లోకంలో దారుణమైన పరిస్థితులు, నేను చాలాసార్లు చెప్పాను, గూగుల్లో లేకపోతే యూట్యూబ్లో టాప్ 10 ఈవిల్ చర్చెస్ అని కొట్టండి ఒకసారి. మీకు పిచ్చి పిచ్చిగా, అంటే గడ్డి మేసే సంఘాలు ఉన్నాయి, లేక ఓపెన్ గా ప్రాసిస్ట్యూషన్ చేస్తున్న సంఘాలు ఉన్నాయి, అంతేకాకుండా సైతాన్ని వర్షిప్ చేస్తున్న సంఘాలు ఉన్నాయి, బైబిల్ని విస్మరిస్తున్నటువంటి సంఘాలు ఉన్నాయి. దేవుని సంఘాలను చెప్పుకుంటూ కూడా దేవుని నామానికి అవమానకరంగా ప్రవర్తిస్తున్న సంఘాలు ఎన్నో ఆఫ్రికన్ కంట్రీస్ లో, వెస్ట్రన్ కంట్రీస్ లో ఎస్పెషల్లీ మనకు కనిపిస్తున్నాయి. అలాంటి పోకడ, అలాంటి విధానం మన దగ్గరికి రాకుండా, మనలోకి రాకముందే మన సంఘాన్ని కట్టుకోవాలి. మన సంఘాన్ని మనము తిరిగి నిలబెట్టుకోవాలి. దేవునికి ఇష్టమైన, దేవుడి కలిగిన సంఘంగా, క్రీస్తు కేంద్రీకృతమైన సంఘంగా, ఇచ్చేటువంటి సంఘంగా, మిషనరీ వర్క్ చేసేటువంటి సంఘంగా, టీచింగే ప్రధానమైనటువంటి విధానంలో. ఒకవేళ డివైన్ చర్చ్ లో మొట్టమొదటి నుంచి కనుక మీరు ఉంటే, మనం సెప్టెంబర్ లో ప్రారంభించాం. ఇప్పటి వరకు ప్రతి నెలలో మనం ఏదో ఒక టాపిక్ గురించి, ఏదో ఒక థీమ్ గురించి, ఏదో 4 ముక్కలు పెట్టుకొచ్చుని కక్కేసేటువంటి విధానం కాదు మనకి. మొట్టమొదటిగా 21 days ప్రేయర్స్ జరిగినప్పుడు మైనర్ ప్రాఫిటిక్స్ బుక్స్ గురించి మనం నేర్చుకున్నాం.
బైబిల్ స్టడీ మెథడ్స్ గురించి మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత సెకండ్ టైం 21 days ప్రేయర్ జరిగినప్పుడు ఫ్యాక్ట్స్ ఫ్రమ్ యాక్ట్స్ అనేటువంటి సబ్జెక్ట్ మనం నేర్చుకున్నాం. న్యూమటాలజీ అంటే పరిశుద్ధాత్మ శాస్త్రము, ఎంతో మంది దీవించబడ్డారు, ఎన్నో గొప్ప మెసేజెస్ వచ్చినాయి. భాషలతో మాట్లాడడం ఏంటి, అంతే ప్రవచన వరం అంటే ఏంటి, హీలింగ్ వరం అంటే ఏంటి, స్వస్థత వరం అంటే ఏంటి, అవి ఈ రోజుల్లో ఉన్నాయా లేవా, ఎవరు భాషలతో మాట్లాడొచ్చు, ఇవన్నీ కూడా చాలా విపులంగా మనము టీచింగ్ మెథడ్ లో మనం నేర్చుకున్నాం. ఎందుకంటే టీచింగ్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ద చర్చ్ అండి. బోధ జరగాలి. ఏదో 4 మాటలు ఆయన పెట్టుకుని వస్తాడు, వినేశం, వెళ్ళిపోయాం కాదు. ఎక్కడ ఆత్మ సంబంధమైన బోధ జరుగుతుందో, ఎక్కడ ఆరోగ్యమైన బోధ జరుగుతుందో ఆ సంఘాలకి మీరు వెళ్ళాలి అని ప్రభు పేరట నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రియులరా, అంతియోక సంఘాన్ని పోలిన వారమై మన సంఘాలను కట్టుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.